అభౌతికంగా దేహం యొక్క రచన, నిర్మాణం, సృష్టి యొక్క మొదలు తదుపరి అంటే ఆది అనంతరపు ప్రక్రియ. అంటే అసలు మొదట్లో ఇన్ని జీవరాశుల యొక్క దేహాలు ఎట్లా వచ్చినాయి? స్థూలం అనేది లేదని మనం అంటున్నాం కదా, అవి ఎట్లా వచ్చినాయి అన్న అంశం మనకు ఎప్పుడైనా పడచూపుతుంది, పడచూపాలి. ఏది ఏమైనా స్థూలం అనేది లేదు, అంతా అభౌతికమే అన్నది మనం ఇప్పుడు ఈ వాస్తవాన్ని దర్శనం చేస్తున్నాం. సృష్టి యొక్క ఏకైక అంశం సత్, ఉనికి, చైతన్య, ప్రకాశ, నివాస, విచారణ, జ్ఞానం అనడి అంశములు. అంటే చిత్ అంశం చేత సత్ ఉనికి సమృద్ధిగా అంటే విరిసి సచ్చిత్ ఆనంద లక్షణంగా పుష్టి నొందిన ఏకైక దర్శనంగా సృష్టి స్మృతి రూపంగా ధారణయై ఉన్నది. అంటే సత్ ఉనికి సచ్చిదానంద స్మృతిగా, సచ్చిదానంద లక్షణములు స్మృతిగా, పుష్టిగా, పూర్ణంగా అభౌతికమై ఉన్నది. ఈ స్మృతి గ్రహింపు వ్యక్తీకరణలుగా అంటే స్మృతి యొక్క గ్రహింపుగాను, స్మృతి యొక్క వ్యక్తీకరణగాను చెంపు లేనిదిగా నిరంతరంగా అభౌతికంగా ఉన్నది. అభౌతిక స్వరూపం స్థూలంగా నామరూపములుగా ఉన్నవని గాని, కనబడుతున్నవని గాని అనుట, తలంచుట వాస్తవం కాదు. ఇది అసలు సిసలైన భ్రాంతి. ఇది సమర్థుడనని, తగుదినమ్మా అని చేసుకున్న కల్పన. దేహం మొదలైన బయట ప్రపంచం అంతా అభౌతికమైన సచ్చిదానంద స్మృతి యొక్క అల్లిక మాత్రమే. అభౌతికమైన సచ్చిదానంద స్మృతి యొక్క గ్రహింపు వ్యక్తీకరణల అల్లిక మాత్రమే. ఇది ఈ భ్రాంతి జీవులందరికీ గుర్తించని, గ్రహించనిదైన వాస్తవమైన, ఆధారమైన వాస్తవ జీవనం. అభౌతికమైన ఈ అల్లిక యొక్క రచన, నిర్మాణములను అర్థం చేసుకుందాం. రచ్యతే సంస్క్రియతే అభౌతిక సచ్చిదానంద స్మృతి ఇది రచన. రచ ప్రతియత్నే. అభౌతికమైన సచ్చిదానంద స్మృతిని సంస్కరింపజేసుకునుట రచన. అర్థం చేసుకుందాం. ఈ పట్టిక చూడండి, దర్శించండి, అర్థం చేసుకుందాం. రచన రూపం. పదం యొక్క నిర్వచన ధాతువు. స్థూలంగా ఇట్లా అంటారు: ప్రీతి, రాగ. ఇది రచన రూపం. రంజతీతి రాగ, రంజ్ రాగి. ఇది పదం యొక్క నిర్వచన ధాతువు. దీన్ని స్థూలంగా రక్తము అంటారు. ప్రీతికి దృఢత్వం. ఇది రచన రూపం. అస్యతి అన్యాన్ ఇది అస్థి, అసు క్షేపణే. పదమునకు ఇది నిర్వచన ధాతువు. దీనిని స్థూలంగా ఎముకలు అంటారు. ప్రీతికి ఎరుక. మన్యతే ఇది మనః, మన జ్ఞానే. ఇది పదం యొక్క నిర్వచన ధాతువు. దీన్ని స్థూలంగా
మాంసం అంటారు. పదం యొక్క నిర్వచన ధాతువు సూటిగా కూడా మన్యతే ఇతి మాంసః మన జ్ఞానే అని స్థూలంగా దీన్ని మాంసము అని స్థూలంగా అనొచ్చు. ప్రీతిని నిలుపుకొనుట రచన రూపం. వసతి ఇది వస నివాసే, ఇది పదం యొక్క నిర్వచన ధాతువు. దీన్ని స్థూలంగా మజ్జ అంటారు. ప్రీతి యందు స్నేహము, ఇది రచన రూపం. మేద్యతీతి మేధస్, ఈ మీద స్నేహనే, ఇది పదమునకు నిర్వచన ధాతువు. దీన్ని స్థూలంగా కొవ్వు అంటారు. ప్రీతిని శుద్ధి చేసుకొనుట, ఇది రచన రూపం. స్నాతి శుద్ధ్యతి దోషానితి స్నాయు, స్నా శౌచే, ఇది పదం యొక్క నిర్వచన ధాతువు. దీన్ని స్థూలంగా కండరములు అంటారు. ప్రీతిని బంధించుట, ఇది రచన రూపం. నలతీతి నాడీ, నల బంధనే, ఇది పదం యొక్క నిర్వచన ధాతువు. దీన్ని స్థూలంగా నాడి అంటారు. ప్రీతి అంశములన్నిటినీ ఆవరించుట, ఇది రచన రూపం. త్వచతి ఆవృణోతీతి త్వక్, త్వచ సంవరణే, ఇది పదం యొక్క నిర్వచన ధాతువు. దీన్ని స్థూలంగా చర్మము అంటారు. ఇక దేహం యొక్క నిర్వచనం ఎట్లాగంటే, దేగ్ధి చినోతి సాధనాంశాన్ ప్రీతౌ ఇతి దేహ ఉపచయే, సాధన అంశములను అభౌతికమైన సచ్చిదానంద స్మృతి యందు ప్రీతికి కూర్చుకొనుట దేహము. పైన పట్టికలోని రచన రూపములను అర్థం చేసుకుందాం. మొదటిది, అభౌతికమైన సచ్చిదానంద స్మృతి యందు ప్రీతిని స్థూలంగా రక్తము అంటారు. అనేకములైన సాధనాంశముల చేత ఈ ప్రీతికి పుష్టి కలుగుతుంది. సాధన చేసిన సాధనాంశములను పరీక్షగా దర్శించి ప్రీతికి దృఢత్వమును, ప్రీతి యందు పుష్టిని దర్శించాలి. దీన్ని స్థూలంగా అన్ని రోగాలకు రక్త పరీక్ష చేయాలంటారు. రెండవది, అభౌతికమైన సచ్చిదానంద స్మృతి యందు ప్రీతికి దృఢత్వమును స్థూలంగా ఎముక అంటారు. ఇది ప్రీతి యొక్క సమర్థతకు గట్టిదనం, దృఢత్వం. మూడవది, అభౌతికమైన సచ్చిదానంద స్మృతి యందు ప్రీతి యొక్క దృఢమైన తలంపు, ఎరుక, జ్ఞానమును స్థూలంగా మాంసం అంటారు. నాలుగవది, అభౌతికమైన సచ్చిదానంద స్మృతి యందు ప్రీతి భంగం కాకుండా చెలించనిదిగా నిలుపుకొనుటను స్థూలంగా మజ్జ అంటారు. తిండి లోపం చేతను, వాడుకలో దోషముల చేతను మజ్జ కరిగిపోయినట్లు ప్రీతి అందనిదిగా అన్న అవాంతరం కలుగకుండటగా నిలుపుకొనుట వస మజ్జ. ఐదవది, అభౌతికమైన సచ్చిదానంద స్మృతి యొక్క ప్రీతి యందు స్నేహమును స్థూలంగా కొవ్వు అంటారు. ఈ స్నేహం వలన ప్రీతిని భంగం కాకుండా నిలుపుకొనగలుగుట కొవ్వు. ఆరవది, అభౌతికమైన సచ్చిదానంద స్మృతి యందు ప్రీతిని
సచ్చిదానంద గ్రహింపును వ్యక్తీకరణను స్మృతిలో స్పష్టంగా రచనాత్మకంగా నిలకడగా నిలుపుకొనుట చేత శుద్ధి చేసుకొనుటను స్థూలంగా ఖండనములు అంటారు. 7. అభౌతికమైన సచ్చిదానంద స్మృతి యందు ప్రీతిని ఆయా సాధన అంశములు అన్నిటిలోనూ స్మృతికి తగ్గనిదిగా అందునదిగా బంధించుటను స్థూలంగా నాడి అంటారు. 8. అభౌతికమైన సచ్చిదానంద స్మృతి యందు ప్రీతి యొక్క అంశములనన్నిటినీ ఒక స్వరూపంగా ఆవరించి కూర్చుటను స్థూలంగా చర్మం అంటారు. ఈ 8 అభౌతికమైన సచ్చిదానంద స్మృతి యందు ప్రీతి యొక్క అల్లికకు ధాతువులు. డుధాయి ధారణ పోషణయోహో, ధారణగా నిలిపి పుష్టికి పోషణగా నిలిపెడి అంశములు. ఇందతి పాలన పూర్ణయోహో ప్రీతిమితి ఇంద్రియ, ఇది పరమేశ్వరియే. అభౌతికమైన సచ్చిదానంద స్మృతి యందు ప్రీతికి పాలనగను పూర్ణగను అష్టధాతువుల అంశములను ఐశ్వర్యముగా పుష్టిగా నియామకంగా నిలుపుటను స్థూలంగా ఇంద్రియం అంటారు. ఇది సచ్చిదానంద స్మృతికి ఆధారమైన ఎరుకగా నిలుపుటను స్థూలంగా జ్ఞానేంద్రియం అంటారు. ప్రవర్తనాత్మకంగా నిలుపుటను స్థూలంగా కర్మేంద్రియం అంటారు. అభౌతికమైన సచ్చిదానంద స్మృతికే ప్రీతిని కట్టివేయుటను అతి బంధనే బయట భాషగా స్థూలంగా అంతరింద్రియం అంటారు. ఈ విధంగా ఇట్టి ధారణగా అభౌతికమైన సచ్చిదానంద స్మృతి యందు ప్రీతి యొక్క అల్లికకు బయట ప్రయోగం లేదు. ఇది కేవలం ఆధ్యాత్మికం. ధారణగా నిరంతరమైన తెంపు లేని ప్రవర్తన ప్రాప్తి ఎరుకగా ఏకస్థానం. ఇది కేవలం అధిష్టానం, స్థిరమైన ధారణాత్మకమే. బయట ప్రయోగం అనుట అబద్ధం. అభౌతికమైన సచ్చిదానంద స్మృతి యందు ప్రీతికి బద్ధం కానిది. ఇక స్థూలంగా ప్రవర్తనకు దేహం అనుట అబద్ధం. అభౌతికమైన సచ్చిదానంద స్మృతి యందు ప్రీతికి కూర్పు అన్న దేహపు రచనకు ఇది బద్ధం కానిది. ఇక భ్రాంతి సత్తగా దేహపు తీరును, స్థూలంగా అన్నది దేహపు తీరును, అభౌతికమైన సచ్చిదానంద స్మృతి యందు ప్రీతి యొక్క కూర్పును, భ్రాంతి సత్తగా స్థూలంగా అన్నది తీరును చూద్దాం. శ్వసతి ప్రాణితి ప్రథితం ఆనయతీతి శ్వాస శ్వస ప్రాణనే. రచనాత్మకమైన అభౌతికమగు సచ్చిదానంద స్మృతిని తీసుకొనుట శ్వాస. ప్రీతిగా తీసుకొనుట అన్నది గ్రహింపుకు విశేషణం. ఈ శ్వాస స్థూలంగా గాలిగా వాయుపరంగా ఉన్నది. ఇంకా వా వికల్పేన ఏతీతి వాయు ఇణుగతౌ, వికల్పంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా ప్రవర్తించుట స్థూలంగా వాయువును తీసుకొనుట. వా ప్రీత్యా విశేషేణ గచ్చన్ గంధయతే శుద్ధ్యతి ప్రీతిమితి వాయు. వా గతిగంధనయో, గంధ అర్ధనే. అభౌతికమైన సచ్చిదానంద స్మృతి యందు ప్రీతి అనేది విశేషం చేత ప్రవర్తిస్తూ ప్రవర్తనలో ప్రీతికి స్మృతి కంటే వేరైన ప్రవర్తన వలన కలిగేది మలినమును తీసివేస్తూ ప్రీతిని శుద్ధి చేయుట అన్నది అభౌతికమైన సచ్చిదానంద స్మృతి యందు ప్రీతికి విశేషం.
ఇట్లా అంతటను ప్రవేశించి పొంది ప్రీతిని శుద్ధిగా ప్రవర్తింపజేయుటను కూర్చుట దేహము. అభౌతికమైన సచ్చిదానంద స్మృతి నిరంతరంగా అంతరాయం లేనిదిగా నిశ్చలమైనది. ఇది రచనాత్మకమైన ప్రయోగమునకు ప్రయోగించుట అన్న అంశం వికల్పమే. అభౌతికమైన సచ్చిదానంద స్మృతికి వికల్పం, స్మృతియందు ప్రీతికి వికల్పమే. ఇది దేహపు కూర్పులో వామదర్శనములుగా ఉంటుంది. దీనిని ఎడమ కుడి చేతులుగా అంటారు. ఇది రచనలో దోషం కాదు, ప్రయోగమునకు గ్రహింపులోను వ్యక్తీకరణలోనూ చేసిన అలవాటులో దోషం. ఈ నిజాన్ని తెలిసి గుర్తించి ప్రయోగిస్తే వికల్ప దోషం రాదు. స్మృతియందు గాని స్మృతియందు ప్రీతిలో గాని వికల్ప దోషం రాదు. సవ్యసాచిగా రెండు చేతులతోనూ విలువిద్యను ప్రయోగం చేసే అర్జునుడు ఇందుకు ఉపమానం. మనం కూడా అప్పుడప్పుడు చాలా విషయాల్లో రెండు చేతులు సమన్వయం చేసుకొని ప్రవర్తిస్తాం. వీపు రుద్దుకోవాలంటేను, నమస్కారం చేయాలంటేను, చేతులు కడుక్కోవాలంటేను, మొహం ఇట్ట కడుక్కునేటప్పుడు రెండు చేతులు మనం ప్రయోగం చేస్తాం. ఆకలి, తినే తిండి, తిన్నది అరుగుట కానీ అరుగుకుండుట కానీ, దప్పిక, రోగం, బాధ నివారణ, చికిత్స ఇత్యాదులన్నీ స్థూలమైన క్రియలు అన్నట్లు కావు. అభౌతికమైన సచ్చిదానంద స్మృతితో పోల్చి సచ్చిదానంద స్మృతి యొక్క గ్రహింపు వ్యక్తీకరణలుగా ఆ స్మృతౌ హరతీతి ఆహార హ్రైహరణే సచ్చిదానంద స్మృతిలోకి ప్రీతి యొక్క రచనలలో తీసుకున్న గ్రహింపే. ఈ విధమైన ఇటువంటి ధారణగా అభౌతికమైన సచ్చిదానంద స్మృతి యందు ప్రీతి యొక్క రచనగా దేహం నిర్మాణం అయింది. నిర్మాణం అంటే ఇల్లు కట్టినట్లు నిర్మాణం అన్నట్లు కాదు. నిహి నిర్గతం మానం నిర్మాణం, మానే స్థూలమైనదిగా అన్నట్లు కొలతగా, స్థూలంగా ఊహించిన కొలతగా కాక అటువంటి కొలతలన్నిటినీ విడిచినట్టి అభౌతికమైన సచ్చిదానంద స్మృతి యొక్క కొలత అన్ని కొలతలకు అతీతమైన కొలత, అన్ని కొలతలకు ప్రమాణంగా పోల్చుకొనవలసిన కొలత. ఈ అభౌతికమైన సచ్చిదానంద స్మృతి యందు ప్రీతి యొక్క కూర్పును గురించిన కొలత. ఇంకా దేహంతో బయట ప్రయోగములు, బయట చేష్టలు, బయట పనులు, బయట విషయములు, బయట వ్యవహారం, బయటకు కర్మేంద్రియములను జ్ఞానేంద్రియములను ప్రేరేపించుట, కామ క్రోధ లోభ మోహ మద మత్సరములు, సుఖ దుఃఖాది ద్వంద్వములు, లోపల భావములను పలుకుట, వ్రాయుట, రచించుటగా బాహ్యస్పర్శతో ఎన్నిటిని ఊహించినా అనినా అవి ఏవి కూడా స్థూలంగా అన్నట్లు కాదు. స్థూలంగా అన్నట్లు స్థూలంగా గ్రహింపుగా మానవుల్లోనే కాదు సరికదా, పూర్తి అజ్ఞాన ప్రయోగమైన క్రిములకు కూడా స్థూలమైన గ్రహింపు కాదు. ఈ ఉపమానం చూడండి. విద్యుత్ కరెంటును ఇచ్చారు. ఫ్యాన్ విద్యుత్ అయస్కాంత పరిధిని చేసుకున్నది. ఇది ఇంతవరకే సరి. ఫ్యాన్ తిరుగుట, గాలి వస్తున్నదనుట ఇత్యాది విద్యుత్ ప్రయోగానికి బయట అంశములు. రెక్కలు బిగించినా తీసేసినా
విద్యుత్ ప్రయోగానికి సంబంధం లేదు. ఇక ఉపమేయం. అభౌతికమైన సచ్చిదానందములు మానవునికి, ప్రాణులందరికీ ఇది అయతీతి అయః అయగతౌ సహ కామయతే ఇది అయస్కాంతః కము కాంతౌ. ఈ విధంగా ఇట్టి ధారణగా సచ్చిదానంద స్మృతి. బయట ప్రవర్తన ఉన్నదని భ్రాంతిలో అన్నా అది అన్వయ వ్యతిరేక న్యాయమే. అంటే అభౌతికమైన సచ్చిదానంద స్మృతి ఆధారంగా ఉండగా, అధిష్టానంగా ఉండగా, అంటే స్థిరమైన ధారణగా ఉంటేనే బయట ప్రవర్తనలను ప్రయోగములను. కరెంటును కట్టివేస్తే, స్విచ్ని ఆపివేస్తే కరెంటు ఆధారం లేనందువలన స్థూలమైన విద్యుత్ అయస్కాంత పరిధి లేదు. ఫ్యాన్ తిరుగుట లేదు. ఫ్యాన్ అనడి ప్రయోగం లేదు. అట్లే అభౌతికమైన విద్యుత్ అయస్కాంత పరిధి అన్న వాస్తవం గ్రహింపులోనూ వ్యక్తీకరణలోనూ లేకుంటే బయట ప్రయోగములన్నీ అబద్ధం. స్థూలమునకు అబద్ధం, స్థూలంగా అనుటకు అబద్ధం, స్థూలమునకు ఉండుట అన్నది అబద్ధం. మొదటి ప్రయోగం. ఇది మట్టితో కుండలు చేసే బయట ప్రయోగం. ఇది అభౌతికమైన సచ్చిదానంద స్మృతియందు ప్రీతిగా ప్రయోగమైనంత వరకు కుండలు చేయుట స్థూలంగా సరియే. చేయబడిన కుండలు స్థూలంగా సరియే. స్మృతి ఉపసంహరింపబడితే కుండలను చేసేవాడు లేడు, కుండలు చేయబడుట లేదు, కుండలు లేవు. రెండవది, చేతితో వ్రాయుట అనేది బయట ప్రయోగం. ఇది అభౌతికమైన సచ్చిదానంద స్మృతియందు ప్రీతిగా ప్రయోగమైనంత వరకు వ్రాయుట స్థూలంగా సరియే. వ్రాయబడినది స్థూలంగా సరియే. స్మృతి ఉపసంహరింపబడితే వ్రాసేవాడు లేడు, వ్రాయబడినది లేదు, వ్రాయుట లేదు. మూడవది, కారు నడుపుట అనేది బయట ప్రయోగం. ఇది అభౌతికమైన సచ్చిదానంద స్మృతియందు ప్రీతిగా ప్రయోగమైనంత వరకు కారు నడుపుట స్థూలంగా సరియే. నడిచే కారు స్థూలంగా సరియే. స్మృతి ఉపసంహరింపబడితే కారు నడిపేవాడు లేడు, కారు నడుపబడుట లేదు, కారు నడుచుట లేదు. నాలుగవది, కన్ను చూచుట అనేది బయట ప్రయోగం. ఇది అభౌతికమైన సచ్చిదానంద స్మృతియందు ప్రీతిగా ప్రయోగమైనంత వరకు చూచుట స్థూలంగా సరియే. చూడబడినది స్థూలంగా సరియే. చూచినది గ్రహించుట స్థూలంగా సరియే. చూడబడినది గ్రహించుట స్థూలంగా సరియే. చూచిన కళ్ళు స్థూలంగా సరియే. స్మృతి ఉపసంహరింపబడితే చూచుట లేదు, చూడబడినది గ్రహించుట లేదు, చూచినది గ్రహించుట లేదు, చూడబడినది లేదు. చూచేవాడు లేడు. ఇక ఇది గుడ్డి వ్యవస్థయే.
ఐదవది కాలితో నడక అనేది బయట ప్రయోగం. ఇది అభౌతికమైన సచ్చిదానంద స్మృతి యందు ప్రీతిగా ప్రయోగమైనంత వరకు నడిచేవాడు స్థూలంగా సరియే, నడువబడిన దూరం స్థూలంగా సరియే, నడచుట స్థూలంగా సరియే, నడిపింపబడిన కాళ్ళు స్థూలంగా సరియే, నడక స్థూలంగా సరియే. స్మృతి ఉపసంహరింపబడితే నడకను గ్రహించుట లేదు, నడచుట లేదు, నడిచిన దూరం లేదు, నడిచేవాడు లేడు. ఈ విధంగా ఇటువంటి ధారణలో ఈ అన్వయ వ్యతిరేక న్యాయంలో అభౌతికమైన సచ్చిదానంద స్మృతి యందు ప్రీతి యొక్క గ్రహింపు వ్యక్తీకరణలను నిలుపుటే భజతి సేవతే ఇతి భక్తి. భజ సేవాయాం భక్తి. అభౌతికమైన సచ్చిదానంద స్మృతిని ప్రీతిగా సేవించుట అనేది భక్తి. భజతాం ప్రీతిపూర్వకం. భగవద్గీతలో 10వ అధ్యాయం 10వ శ్లోకం. అభౌతికమైన సచ్చిదానంద స్మృతి యందు ప్రీతి యొక్క గ్రహింపు వ్యక్తీకరణలను నిలుపుటే జీవతి ప్రాణం ధరతీతి. జీవ జీవ ప్రాణధారణే జీవం. అభౌతికమైన సచ్చిదానంద స్మృతిని పొందిన స్థితిగా ధారణ అనేది జీవం. నిలుపుటకు ప్రయత్నమైన జీవమే. ఇట్టి జీవం లేనిదైతే అది అన్వయ న్యాయంలో అభౌతికమైన సచ్చిదానంద స్మృతి యందు ప్రీతి యొక్క ప్రయోగమే వాస్తవంలో అయినా గుర్తింపు గ్రహింపు వ్యక్తీకరణలు లేకుంటే ఆ వ్యవస్థ ఊహ అనుట బ్రతుకులు ప్రాణం త్యజతీతి మరణం. పొందుతున్న అభౌతికమైన సచ్చిదానంద స్మృతిని విడుస్తున్నందువలన మరణమే. బ్రతుకుట అనినా మరణిస్తున్న బ్రతుకే కాదు, జీవ వ్యవస్థ కానే కాదు. ఇది అసలు సిసలైన మరణమే. ఇట్టి బోధాత్మకమైన తపస్సు భక్తి అందనిది సాధకులకు సాధన లోపమే. బయట ప్రపంచము ప్రవర్తనలు ఇంకా సత్యమనుకునే వారికి ఇదిగో సమాధానం. అభౌతికమైన సచ్చిదానంద స్మృతి యందు ప్రీతిని అందుకోలేక స్మృతి యందు ప్రీతిని వక్రం చేసి జీవం బ్రతుకు అని అనుకొని ప్రవర్తించే వారి వక్రదోషం ఎంతెంతగా ఉంటుందో ఆ దోషపు తీవ్రతను అనుసరించి ఎట్లెట్లు తెలియచేయాలో తెలియచేయుట బయట రూపం. అభౌతికమైన సచ్చిదానంద స్మృతి యందు ప్రీతియే రచనగాను నిర్మాణంగాను స్వతసిద్ధమై స్వరూపుడుగా నిలుపుకోగలిగిన వాడు మనిషి. అట్లా నిలుపుకొనగలుగుట కూడా అతనికి రచన నిర్మాణం. ఇటు మనిషికి వక్రబుద్ధి, తరువాత సాధనలో ఇక్కట్లు ఇత్యాదులన్నీ బయటవే, తగుదనమ్మా అని కల్పించుకున్నవే. అయినా ఎంతటి వక్రమే అయినా ఎంతటి మూర్ఖమే అయినా అతడు ఒప్పుగా గుర్తించటానికి కానీ గ్రహించటానికి కానీ వ్యక్తం చేయటానికి కానీ బయట స్థూలం అని అన్నట్లు సత్యమై ఏదీ లేదు. అదంతా అయితే భౌతికం. భవతీతి భూతః తస్యేదం భౌతికం భూసత్తాయాం. స్వతసిద్ధమైన అభౌతికమగు సచ్చిదానంద స్మృతి యందు ప్రీతిని ప్రమాణంగా పోల్చి దర్శింపచేస్తూ దోషం, బాధ, సవరణకు తేజస్సు, పరిణతి, మార్పు, బ్రహ్మము ఎదుగుట
ఇత్యాది సాధనాంశములు గుర్తింపుకు, గ్రహింపుకు, వ్యక్తీకరణకు కలుగుట భౌతికం. భౌతికం అంటే స్థూలం అనే అర్థం కాదు. స్థూలం అనేది అంశం సృష్టిలో లేదు. భౌతికతకు అతీతమైనది అభౌతికం. పూర్తి వ్యతిరేకతలోనూ అభౌతికమునకు అన్వయంగా, అన్వయపు బోధగా కలిగేది భౌతికం. గుర్తింపుకు, వ్యక్తీకరణకు, గుర్తింపుగా, గ్రహింపుగా, వ్యక్తీకరణగా అందేటట్లు కలిగేది భౌతికం. అట్లా కలగనిది భౌతికం కాదు. కలిగే భౌతికములన్నీ ఒక్కటి కూడా తప్పక అన్ని సాధనకు మరలించగల గుణపాఠములే. ఇక మూర్ఖత్వమును, నిర్లక్ష్యమును పోషించగల అవకాశం సృష్టిలో లేదు. చేష్టలు కావవి క్రియలు కావు, చేష్టలు కావవి క్రియలు కావు, భ్రాంతి కాదది విషయములు కావు, భ్రాంతి కాదది విషయములు కావు, ఉనికి గుర్తింప ప్రయోగ ప్రవర్తనలు, ఉనికి గుర్తింప ప్రయోగ ప్రవర్తనలు, నిలుపుకొనుమా సృష్టి విధిని ఆదేశమును, నిలుపుకొనుమా సృష్టి విధిని ఆదేశమును, నిలుపుకొనుమా. నిలుపుకొనుమా నీ క్రీడల బయటి ప్రవర్తనలెలవు, చేష్టలు కావవి క్రియలు కావు, భ్రాంతి కాదది విషయములు కావు. ఎంత బాగుందో చూడండి వాక్యం. బయట మనం తింటున్నాం, తిరుగుతున్నామని, చూస్తున్నాం, వింటున్నామని, నడుస్తున్నాం, చేతులు తిప్పుతున్నాం అని ఇట్లా అనుకుంటున్నామే. ఇవి చేష్టలు అంటారు. అంటే ఇంద్రియములతో, దేహంతో చేసే కదలికలన్నిటినీ చేష్టలు అంటారు. ఇవి బయటకు చేష్టలుగా కనిపిస్తున్నాయి. ఏ విజ్ఞానం తెలియకపోయినా సరే వెనుక మనస్సు అంటూ ఒకటి ఉంది అని మనకు తెలుసును. మనస్సు అంటే ఏమిటో తెలియకపోయినా మనస్సు అంటూ ఒకటి ఉంది. అది కనిపించింది కనుక అభౌతికం, సూక్ష్మమైనటువంటిది. మనస్సు కదలకుండా బయట ఏం కదలదు, దేహం కదలదు. మనస్సు కదలటం ఎట్లా ఉంటుందో మనకు తెలియటం లేదు, అది తెలుసుకోవాలి. కనుక మనస్సు కదలిక వేరు, ఈ క్రీడలన్నీ వేరు, ఈ కదలికలన్నీ వేరు. అందువల్ల చేష్టలు కావవి. ఏమిటంటే మనస్సు ఎట్లా కదులుతుందో చూసుకుంటూ మనస్సును మనం సవరించుకుంటున్నాం. బుద్ధి ఎట్లా ప్రవర్తిస్తుందో సవరించుకుంటున్నాం. బుద్ధి ప్రవర్తన లోపలది, బయట ప్రవర్తన వేరు. బయట చేష్ట వేరు, బుద్ధి ప్రవర్తన వేరు. చిత్తం యొక్క ప్రవర్తన వేరు, బయట చేష్టలు వేరు. కనుక ఈ విధంగా తన లోపల చాలా లోతైన స్వరూపం. అది ఎంత లోతైందంటే ఇందా నుంచి మనం చెప్పుకుంటున్నటువంటిది సచ్చిదానంద స్మృతి అని. బయట చేష్టలు కావు, ఇంద్రియముల యొక్క చేష్టలు కావు. అది లోపల సచ్చిదానంద స్మృతి యొక్క కిరణములు బయటికి రావటం అంతే. వ్యక్తీకరణ, వ్యక్తం చేయటం అని చెప్పుకున్నాం మనం.
అందువల్ల చేష్టలు కావు, క్రియలు కావు, మనం చేసింది ఏది లేదు. ఇంకా భ్రాంతి కాదు, బయట మనం తిరగటం భ్రాంతి కాదు. ఇంకా బయట ఏం విషయాలు ఏం లేవు. బయట విషయాలు ఉన్నాయంటే అప్పుడు భ్రాంతి అవుతుంది, అప్పుడు క్రియలు ఉంటాయి, అప్పుడు చేష్టలు ఉంటాయి. ఉనికిని గుర్తింపగా తన ప్రయోగ ప్రవర్తనలు అంటే ఏదైనా చేస్తున్నప్పుడు మనసు ఎట్లా ఉందో, మనసును ఎట్లా సవరించుకుంటామో అని చూసుకుంటున్నాం. అంటే ఇప్పుడు బయట పని చేస్తున్నావా, మనసును సవరించుకోవటం, మనసును చూసుకుంటున్నావా? మనసును చూసుకుంటూనే అది చేస్తున్నాం. మనసును చూసుకోకపోతే బయట ఏం చేయటం లేదు. ఇది ఎట్లాగో అట్లాగే తన సచ్చిదానంద స్మృతికి అల్లుకున్నవి ఇవన్నీ కూడా. స్మృతిని దర్శనం చేసుకోవటానికి బయట ఇవన్నీ కూడా బయట క్రియలుగా, చేష్టలు కానీ, క్రియలు కానీ, విషయములు కానీ, నువ్వు భ్రాంతి అనుకున్నప్పుడు కూడా నువ్వు గుర్తించింది భ్రాంతి. ఇవన్నీ బయట రంకములు. ఇది సృష్టి విధి, సృష్టి యొక్క ఆదేశం. ఏం ఆదేశం? ఇప్పుడు బయట సచ్చిదానంద స్మృతినే నిలుపుకుంటున్నావా, బయటగా తిరుగాడుతున్నావా? స్మృతినే గుర్తించుకుంటున్నావు, స్మృతిని సవరించుకుంటున్నానని తెలిసి మనం ప్రవర్తించాలి. మాధవు గురుతులు జీవములు దాగుడు మూతలు ఉభయములు. మాధవు గురుతులు జీవములు దాగుడు మూతలు ఉభయములు. కానగ కనుమని ఆదరించగా, కానగ కనుమని ఆదరించగా, రాధకు మాధవుని ఆదరణ, రాధకు మాధవుని ఆదరణ. పురాణంలో మనకు రాధ అనే ఒక పాత్ర పరిచయం. రాధ వృద్ధౌ రాధ సంసిద్ధౌ. తాను ఆధ్యాత్మికంగా ఎదగటం రాధ స్వరూపం, ఆధ్యాత్మిక సంసిద్ధిని పొందటం కూడా రాధ స్వరూపం. దాన్ని జీవుడు అన్నారు. జీవుడు కూడా ఎదిగి బ్రహ్మము కావాలి, ఎదుగుట స్వరూపం. ఆ ఎదుగుటకు రాధకు అంటే మన ప్రయోగానికి, మన వృద్ధి పొందటానికి ఎప్పుడు తోడుగా ఉండేటటువంటిది మాధవ స్వరూపం. మాధవుడు అంటే భౌతికంగా ఊహించకూడదు. మాతీతి మా తాం ధునాతీతి మాధవ. తన కొలతను కంపింపచేసేది మాధవ లక్షణం. ఏమిటా కంపింపచేయటం అంటే? చూస్తున్నానంటున్నావు, చేస్తున్నానంటున్నావు, భ్రాంతిలో ఉన్నానంటున్నావు, అవి విషయములు అంటున్నావు. అక్కడ అది మన కొలత. కొలతను గురించి వెనకాల చెప్పుకున్నాం. ఆ కొలతను కంపింపచేస్తుంది. ఎవరిని కంపింపచేస్తుంది? నువ్వు ఇంద్రియ చేష్ట చేస్తున్నావా, ఉనికిని గుర్తించుకుంటున్నావా? ఇంద్రియ చేష్ట అంటే ఆ ఇంద్రియ చేష్ట కాసేపు ఉండి అయిపోతుంది. అక్కడ ఉనికిని గుర్తించడానికి అవకాశం ఎట్లా ఉంది? చంచలంగా చేసావా, నిశ్చలంగా ఉన్నావా? నిశ్చలంగా ఉంటే ఉనికి యొక్క కొలత గుర్తించావు. ఏమి గుర్తించకపోతే అది చంచలమవుతుంది. ఇది మనకు బాగా తెలుస్తున్నటువంటి విషయం. అట్లాగే బయట ఏం చేయటం లేదు, ఆ చేసినవన్నీ ఎక్కడికో పోతాయి, మన దాకా రావు, మనతో పాటు రాదు. కానీ ఆ చేసేటప్పుడు తను తన స్మృతిని ఎట్లా నిలుపుకున్నాడో అది తనతో పాటు వస్తుంది. కనుక ఇది మాటి మాటికి బయటిది కాదు లోపల స్మృతి, బయటిది కాదు లోపల స్మృతి, బయటిది కాదు లోపల స్మృతి అని కంపింపచేసేది మాధవ స్వరూపం. అందుకనే మాధవ గురుతులు జీవములు. నేను జీవిస్తున్నాను అనంటే అది మాధవ యొక్క గుర్తు. అంటే ఏమిటంటే బయటగా తిరుగాడుతూ జీవం అంటున్నావా, లోపలగా శుద్ధి చేసుకుంటూనో పడిపోతూనో ఏం చేస్తున్నావో అది చూసుకోవటము మరి జీవమా? అంటే
లోపల చూసుకోవటమే జీవం. అందువల్ల మనం బయట తిరిగేవాడిని మాధవ గురుతులు జీవములు. మనం జీవిస్తున్నాం అనుకుంటూ ఉన్నటువంటి ప్రతి చిన్న అంశం కూడా మాధవ గురుతులు. అంటే తన 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 బయట దృష్టిని ఆంతరంగిక దృష్టితో కంపింపచేయటం అనేటటువంటి గుర్తు అన్నమాట. మాధవ గురుతులు జీవములు, దాగుడు మూతలు భయములు. సామాన్యుడికి తన ఏమి చేస్తున్నాడో అది తనకు దాగుడు మూతలుగానే ఉంది, తెలియటం లేదు. మాధవు కంపింపచేయటం కూడా దాగుడు మూతలుగా ఉంది, తెలియటం లేదు. మరి ఎట్లా తెలియాలి? ఎవరు చెప్పాలి? మాధవుడే చెప్తాడు. మాధవ లక్షణమే చెప్తుంది. ఏం చెప్తుంది? కానగ కనుమను ఆదరించగా రాధకు మాధవుని ఆదరణ. తను ఎదగటానికి తన కంపింపచేయటం ఎట్లా చేస్తుందంటే ఆదరిస్తుంది. ఎట్లా ఆదరణ చేస్తుందంటే నేర్చుకో, గుర్తించు, అవగాహన చేసుకో అని అంటుంది. అది కానగా కనుమను. సరిగ్గా చూడు, ఏం చేస్తున్నావు సరిగ్గా చూడు. ఒక చిన్న ప్రశ్న వేసుకుంటావు. పాఠం చదువుతున్నా అన్నాడు, చదివితే ఏమైంది? అర్థమైంది. అర్థమైందంటే ఏమైంది? ఇది కానగా కనుమను. అర్థమైందని ఊగులాడకు. మనస్సు చంచలంగా ఉందని ఊగులాడద్దు. మనస్సు అంటే ఏమిటో తెలియదు. మనస్సు తన ఎరుక చంచలంగా ఉంది. మనస్సు చంచలంగా ఉందంటే అది ఏదో దున్నపోతే అనుకుంటాం మనం. తన గుర్తింపే చంచలంగా ఉందన్న మాట తెలుసుకుంటే అప్పుడు కానగా కనుట అంటే కనబడేటట్లుగా చూడు. ఇది మాధవుని యొక్క ఆదరణ. ఈ మాధవ లక్షణమే సచ్చిదానంద స్మృతి కూడా. స్మృతి మన్ని ఈ విధంగా ఆదరిస్తుంది. మాధవుగా బుద్ధి వృత్తి నందగా మాధవ స్మరణము మధురముగా మాధవుగా బుద్ధి వృత్తి నందగా మాధవ స్మరణము మధురముగా రాధా మాధవము రమ్యముగా రాధా మాధవము రమ్యముగా రాధ పలికెను జీవోద్ధరణము రాధ పలికెను జీవోద్ధరణము. ఇప్పుడు ఏం కావాలి? మాధవుగా బుద్ధి వృద్ధి నందగా మాధవ స్మరణము మధురముగా. మాధవ లక్షణం అంటూ ఇంకోటి ఏదో ఉంది, తన్ని కంపింపచేస్తోంది అనుకోకుండా మాధవుగా బుద్ధి వృద్ధి నందగా. బుద్ధి అంటే బుధ అవగమనం. తన గ్రహింపు ఎట్లా ఉండాలి? తన గ్రహింపే తన్ను కంపింపచేసేటట్టుగా ఉండాలి. అంటే తను గ్రహించగా తనకేం తెలుస్తుంది? తను తప్పు చేశాడని తెలుస్తుంది. అప్పుడు తను తానే కంపింపచేసుకున్నాడు. ఇది తనకు బాగాలేదో తెలుస్తుంది, తను మార్చుకోవాలని తెలుస్తుంది. ఇది మాధవ లక్షణంతో బుద్ధి వృద్ధి పొందితే అప్పుడు మాధవ స్మరణము రమ్యముగా అన్నాడు. రము క్రీడాయాం, నీకు ప్రవర్తన అంటే నిన్ను నువ్వు సవరించుకోవడమే నీకు ప్రవర్తన. ఇది రమ్యం, చాలా ప్రీతి. తను తాను సవరించుకోవటం. లోకంలో కూడా ఉంటారు, ఐ లైక్ టు బీ ఏ స్టూడెంట్ ఆల్ ఓవర్ ది లైఫ్. నేను ఎప్పుడూ నేర్చుకునేవాడినిగా ఉంటా. మాధవ స్మరణము మధురముగా. మధు అంటే మన్యతి, తనకు తలంపుగా వెళ్ళాలి. తను ఏదైనా అనుకున్నా కూడా తను తాను సవరించుకోవాలి. ఇంతే తను అనుకోవటం. అప్పుడు అది తనకు మధురం అవుతుంది. మధురం అంటే తీపి అనుకుంటారు. ఆ తీపి కంటే కూడా చాలా తీపిగా రుచిగా ఉంటుంది తను తాను సవరించుకోవాలనుకోవటం. మాధవ స్మరణము మధురముగా, రాధామాధవము రమ్యముగా. అప్పుడు రాధామాధవం వృద్ధి పొందుట కంపింపచేయటం. వృద్ధి పొందుట కంపింపచేయటం అనేటట్టు ఉంటుంది. రెండూ కూడా ఒకే నావలో వెళ్ళినట్టుగా ఒకే భావంలో వెళుతాయి. రెండు పరస్పరం వేరు కాదు అన్నట్టుగా వెళుతుంది అన్నమాట. ఎప్పుడు గుర్తించమో అప్పుడు మాధవ లక్షణం
కష్టంగా ఉంటుంది. రాధ ఎదగాలనుకుంటుంది కానీ ఎదగడం మనం చేత కాకపోతుంది. అప్పుడు రాధ పలికెను జీవోద్ధరణము. అప్పుడు ఎప్పుడైతే మాధవునితో సమన్వయం అవుతుందో ఈ రాధ అంటే వృద్ధి పొందేటటువంటి తన లక్షణము జీవోద్ధరణ అని పలుకుతుంది. జీవుడు ఉద్ధరింపబడాలి. జీవించుట అనేది ఉద్ధరింపబడాలి. కష్టములతో, స్వేచ్ఛతో, ప్రవృత్తితో, మళ్ళీ కష్టాలతో ఎదగటం అనేటటువంటిది రాధగా. అప్పుడు ఎదిగే తన స్వరూపము రాధ పలికెను జీవోద్ధరణము. తన ఎదుగుట అనేటటువంటిది జీవుడుగా తాను ఉద్ధరింపబడుట అంటే ఉద్ధరతి. ఉద్దంటే పైకి లేపుట, ధరతి అని అనుకుంటారు. కానీ నిరంతర ప్రవర్తనకు తాను ధారణగా వెళ్ళాలి. ఇప్పుడు తను ఎట్లా ఉంటాడు? తాత్కాలిక ప్రవర్తన. తను చేసేవన్నీ కూడా పోతున్నాయి. ఏది తనతో రావటం లేదు. తనకు అంటే శాంతిని ఇవ్వటం లేదు. అట్లా కాకుండా నిరంతరంగా ఒకటే ఉంటుంది. నిరంతరంగా ఏమిటి? తను తాను సవరించుకోవటం, తను తాను ఎదగటం. ఇది ఉద్ధరణ, జీవ ఉద్ధరణ. జీవించుటలో ఉద్ధరణ. జీవించుటలో డకాముకిలు తినటం కాదు, జీవించుటలో ఉద్ధరణ. రాధా మాధవ రాధా మాధవ రాధనైతిని మాధవనందగా రాధనైతిని మాధవనందగా మాధవమైనది జీవారాధన మాధవమైనది జీవారాధన. ఇప్పుడు ఈ ప్రక్రియ ఎట్లా జరుగుతుందో ఈ పాటలో చాలా బాగా చెప్తారు చూడండి. రాధా మాధవ రాధా మాధవ. ఆ స్వరభేదం చూడండి. రాధా అని మాధవుడు కంపింపచేస్తున్నాడు. ఎక్కడ తెచ్చావు? ఏమవుతున్నావు రాధా? ఎట్లా రాధా అంటే పేలవంగా మాధవ అంటుంది. ఇతనకు పూర్వదశ, జీవోద్ధరణకు పూర్వదశ. మాధవ అంటే అందుకోలేకుండా మాధవ అంటున్నావు. లోపల ప్రవర్తిస్తున్నది సచ్చిదానంద స్మృతి, అందుకోలేకుండా చేసే ప్రవర్తన. అప్పుడు రాధా ఎట్లా లారణ. ఓ వృద్ధి పొందే స్వరూపమా, ఓ వృద్ధి పొందే స్వరూపమా, ఎట్లా నువ్వు ఇట్లా అయితే అని అంటే మాధవ నేను లేచాను చూడు మాధవ అంటుంది. అందుకున్నానంటుంది. అది మంచి మంచి డైలాగ్. సంబోధన చేయటంలోనే స్వామి పిలవటం, అందుకోలేకపోవటం. అందుకోమని స్వామి అనటం, అందుకున్నానంటాం. రాధా మాధవ రాధా మాధవ. సంబోధన చేయటంలోనే స్వామి పిలవటం, అందుకోలేకపోవటం. అందుకోమని స్వామి అనటం, అందుకున్నానంటాం. రాధనైతిని మాధవునందగా మాధవమైనది జీవారాధన. రాధనైతిని మాధవునందగా. రాధనైనా నేను, వృద్ధి పొందే స్వరూపమైనా నేను. ఎందుకు రాధనైతిని ఇట్లా? మాధవునందగా. తనను తాను కంపించుకోవడం అనేటటువంటిది అంటే తన సాధన. ఎంత కష్టమైనా సరే, ఎంత కష్టపడినా సరే అంటారు. ఆ కష్టపడినా సరే అనేది ముందు ఉంటుంది, ఇష్టంతో చేయటం తర్వాత ఉంటుంది. బయటవి యస్మిన్ స్థితో దుఃఖేన గురునాపి విచాల్యతే. మహత్తరమైన దుఃఖములో కష్టాలు బయటకు వచ్చినప్పటికీ కూడా తాను చెలించకుండా ఉండటం అనేటటువంటిది తనకు రాధనైతిని మాధవునందగా.
తాను చలించకుండా ఉండేటువంటిది కొలత. తన కొలతలంటే తానే కంపింపజేయటం చేసినప్పుడు ఎట్లా ఉంటుంది? ఎవరో కంపింపజేస్తున్నారంటే తన కష్టంగా ఉంటుంది. తానే కంపింపజేస్తుంటే ఏడి చెవుల నోరు మూసుకూర్చో అనాలి. రాధనైతిని మాధవునందుగా, మాధవమైనది జీవారాధన. జీవారాధన అంటే జీవుని గురించిన ఆరాధన అన్నారు. ఆరాధన అంటే ఆస్మృతో రాధతే. మళ్ళీ స్మృతిలో ఎదుగుట. జీవుడు స్మృతిలో ఎదగాలి. స్మృతిలో ఎదగటం అనేటటువంటిది అప్పుడు తను తాను స్మృతిలో ఎదుగుతుంటే ఎట్లా ఉంటుంది? ఎదగాలిగా. అడ్డం వచ్చే వాటిని ఏం చేస్తాడు? నెట్టవతల వారిస్తాడు. ఇది మాధవ లక్షణం, కంపింప చేయటం. అంటే తనను తాను కంపింప చేసుకోవటంలో వాక్యాలు చూడండి చాలా తమాషగా ఉంటుంది. జీవారాధన మాధవమైనది జీవారాధన. రాధనైతిని మాధవునందగా, మాధవమైనది జీవారాధన. రాధా మాధవము రమ్యము సుండి జీవన తరంగమున తరచి చూడగా. జీవనం అనేది ఒక తరంగం, ఎగుడుదిగుడుగా ఉన్నట్టుగా ఉంటుంది. ఆ తరంగమైనా ముందుకు పోతూ ఉంటుంది. ఆ ముందుకు పోతుంది, వృద్ధిలో వెళుతుంది. అంతేగాని మనిషి జీవుడు వెనక్కి వెళ్ళటానికి వీల్లేదు, వెళ్ళనివ్వదు. లోపల మాధవ స్వరూపము, సచ్చిదానంద స్వరూపము లోపలికి మనని బయటికి వెళ్ళనీయదు. మనం ఒప్పుకొని వెళితే ప్రీతిగా చేపట్టుకుని వెళ్ళినట్టుగా ఉంటుంది. లేకపోతే ఈసటింపుగా వెళితే కష్టపడతాం, మనమే కష్టపడతాం. రాధా మాధవము రమ్యము సుండి జీవన తరంగమున తరచి చూడగా. రాధా మాధవము రమ్యము సుండి ఈ వీడియోలో ఇంతవరకు అభౌతికమైన సచ్చిదానంద స్మృతి యందు ప్రీతి యొక్క అల్లికను దర్శనం చేశాం. చివరి పాటలలో జీవులు అనబడే సూటిగా మనుష్యులకు, సాధకులకు కర్తవ్యం ఏమిటో అది కూడా దర్శనం చేశాం. తాను ఎదిగి అటువంటి ప్రీతి యందు చేరుట అన్నటువంటి అంశాన్ని దర్శనం చేశాం. ఇప్పుడు మనందరికీ తేజోబిందు ఉపనిషత్ ఎటువంటి బోధ చేస్తుందో చూద్దాం. సచ్చిదానంద మాత్రోహం అనుత్పన్నమిదం జగత్ కాలం నాస్తి జగన్నాస్తి మాయా ప్రకృతిరేవ న. జీవుడు సిద్ధావస్థకు వెళ్ళినటువంటి స్థితి ఎట్లా ఉంటుంది? అహం నేను సచ్చిదానంద మాత్ర, కేవలమైనటువంటి సచ్చిదానంద స్మృతి యొక్క స్వరూపమే. అంటే నేను అని గుర్తించినది వేరే కాకుండా సచ్చిదానందము యొక్క స్మృతినే. వేరేదిగా అనే జగత్ నాస్తి. ఏం చూసుకున్నాం మనం? స్థూలంగా అన్న అంశం ఈ సృష్టిలో లేదు, సృష్టిలోనే లేదు. కనుక జీవులకు గ్రహింపులో ఉండటానికి వీల్లేదు, లేదు కూడా. ఇది వాస్తవం. జీవులు అనబడేటటువంటి అమీబా దగ్గర నుండి మనిషి సాధకుడు సిద్ధుల వరకు కూడా ఎవరికి స్థూలమైనటువంటి గ్రహింపు అన్నది
ఎప్పుడూ జరగటం లేదు. ఇది జరుగుతున్నది అనుకోవటమే జగత్. అంటే మనం పుట్టించుకొని ప్రవర్తిస్తున్నటువంటిది జగత్. జని ప్రాదుర్భావే గమ్లు గతవు. కనుక జగత్ నాస్తి, జగత్తు లేదు. కాలం నాస్తి, జగన్నాస్తి. అనుత్పన్నమిదం జగత్. అసలు విషయం ఇదం జగత్. ఏది మనం ఇట్లా కల్పించుకొని ప్రవర్తిస్తున్నాం అనుకుంటున్నామో ఇది అనుత్పన్నం. ఉత్పన్నమే కాలే. చాలా పటుత్వమైనటువంటి వాక్యం. ఉత్పన్నమే కాలేదు, ఎప్పుడూ కలగనే లేదు, ఎట్లాగూ కలగలే. ఎట్లాగూ కలగలేదు, ఎంతవరకు కలగలేదు అనేటటువంటిది ఈ శ్లోకం బాగా చెప్తోంది. అనుత్పన్నమిదం జగత్ కాలం నాస్తి. కాలము లేదు, జగన్నాస్తి, జగత్తు లేదు. మాయా ప్రకృతి రేవ న. మాయ లేదు, ప్రకృతి కూడా లేదు. కాలం నాస్తి అంటే మనం సూర్య చంద్రులు ఇంకా భూమి వీటి వల్ల మనకు పగలు రాత్రి వేడి చలి ఇటువంటివి ఏం వస్తున్నాయి అనుకుంటున్నామో ఇటువంటి కాలం లేదు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అనేటటువంటి కాలం లేదు. అట్లా స్థూలంగా చెప్పబడేది లేదు. అక్కడ కాలమునకు అర్థము కల శబ్ద సంఖ్యానయోహో, కల గతి సంఖ్యానయోహో. అంటే పలికించి అన్వయం చేసుకున్నది. ఇది కూడా లేదంటారు. జగత్తుగా బయటదిగా పలికించి అన్వయం చేసుకోగలిగినటువంటిది కూడా లేదు. అట్లాగే బయటగా ప్రవర్తించి అన్వయం చేసుకున్నది కూడా లేదు. బయట తిరుగుతున్న అనుభవం వస్తుంది అంటారు మనుషులు. అంత ఒట్టి అబద్ధం, పచ్చి అబద్ధం. కాలం నాస్తి, జగన్నాస్తి. నీకు బయట ఒక ప్రకాశంగా వెలుగుగా అన్నది అబద్ధమే. బయట తిరుగాడుట అన్నది కూడా అబద్ధమే. బయటగా తిరుగాడుతున్నందువల్ల నీకేదో ప్రవర్తన కలుగుతున్నది అన్నది కూడా అబద్ధమే. లేదు. అబద్ధం అంటే నీ గ్రహింపుకు బద్ధం కానిది లేదు. బద్ధం కానిది కనుక లేదు. బద్ధం కానిది నువ్వు ఎంత ఊహించినా అది లేదు. మాయా నా. మాయ అంటే ప్రసిద్ధార్థంతో మోసం చేసుకోవటం అంటారు. తను మోసం చేసుకోవటమో ఎవరో మోసం చేయటమో అన్నటువంటిది లోకంలో అందరికీ ప్రసిద్ధంగా ఉండి దానివల్ల కష్టాలు వస్తున్నాయని కానీ అట్లా అయింది ఇట్లాగైందని కానీ దానికోసం గ్రహాలకి శాంతి చేయాలని కానీ ఇట్లా అనుకుంటున్నటువంటి ఈ మాయ లేదు. ఇది ఈ మాయ అనే పదానికి కూడా ఈ విధంగా బయట అర్థాలుగా చెప్పడం కూడా అబద్ధం. లేదు. అక్కడ మనం అది చెప్పటం లేదు. వాస్తవానికి ఏం చెప్తున్నామంటే మాతీతి మాయ. తన కొలతను కొలుచుకుంటున్నాడు. తన కొలతను తప్పుగా కొలుచుకుంటున్నాడు. బయటగా ఏమేమి చెప్తున్నాడో అవాకులు చవాకులు పేలుతున్నాడో అటువంటిది తన కొలత. కనుక బయటను గురించి స్థూలమును గురించి తనకు ఏమేమి కొలత ఉందంటున్నాడో ఈ కొలత కూడా లేదు. మాయా నా. ప్రకృతి నా. ప్రకృతి న ఏవ.
లేనే లేదంటున్నారు. ప్రకృతి అంటే ప్రకర్షణ కృతం, చేయబడినది. స్థూలంగా చేయబడిందని కానీ, భావంగా చేయబడిందని కానీ, కూర్చబడిందని కానీ, దానికి ఒక కారణమని, కార్యమని, ఫలమని కూర్చబడినవని కానీ, స్థూలంగా అన్న ప్రకృతి కానీ, ప్రవృత్తి అనబడేటటువంటి ప్రకృతి కానీ, ఇవన్నీ కూడా లేవు. ఇది మనందరికీ తేజోబిందు. తేజస్ అంటే తేజ నిశాని, తేజపాలని. ఒకవేళ దుష్టపు మూర్ఖత్వపు భావములుంటే అక్కడి నుంచి తన్ను పదును పెట్టుకోవటానికి, పదును పెట్టుకున్నట్లుగా పాలన చేసుకుని రక్షించుకోవటానికి ప్రమాణంగా లేదు అని పాలన చేసుకో, పదును పెట్టుకో, పాలన చేసుకో. అప్పుడు లేదంటే ఎట్లాగుంటుందో తెలుస్తుంది. ఉంది 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 అనుకుంటూ డప్పు వేయకు, కొలకద్దు, గంతులు పెట్టద్దు. ఇది జీవితం కాదు, ఇది తనకు స్వరూపం కాదు. వీడియోని దర్శనం చేశారు కదా.